తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా ఊరిస్తున్న డిఏ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం డిఏ పెంచింది. డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ తీపి కబురు వినిపించారు. 1.62% డిఏ పెంచుతూ ప్రకటన చేశారు. అయితే ఈ డిఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాదు, కేవలం విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు మాత్రమే పెంచడం గమనార్థం. తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు, అర్టిజన్లు, పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఏ పెంచింది. 1.621% కరువు భత్యం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రస్తుతం 17.651%గా ఉన్న డిఏ 19.272%కి పెరగనుంది. డిఏ పెంపుతో మొత్తం 70,804 మంది ఉద్యోగులు, అర్టిజన్లు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం లభించనుంది. విద్యుత్ శాఖపై హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కార్యాచరణపై సమీక్ష చేశారు. 2035-36 నాటికి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులతో చర్చించారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు విస్తరణకు ఇప్పటి నుంచి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించాలని, దీనికోసం క్షేత్రస్థాయిలో విద్యుత్ ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.